ఈరోజు క్లాస్లో భాగంగా మనం అకంప్లిష్మెంట్ అనే పోయం సమ్మరీ చూద్దాం. నేమ్ ఆఫ్ ద పోయిట్ ఎలిజబెత్ రాల్ఫ్ మెడ్జ్. ఎలిజబెత్ రాల్ఫ్ మెడ్జ్ ఒక పోయిటే కాకుండా తను ఒక ప్రొఫెసర్ కూడా. విస్కాన్సిన్ లా స్కూల్లో ఒక ప్రొఫెసర్. సో తను పోయిటరీ కాకుండా లాకి సంబంధించిన అంశాలలో కూడా ప్రావీణ్యత ఉంది. And her publications include The Language of Law School, Learning to Think Like a Lawyer. తను ప్రచురించిన పోయమ్స్ అండ్ పబ్లికేషన్స్ ఏంటంటే ద లాంగ్వేజ్ ఆఫ్ లా స్కూల్, లెర్నింగ్ టు థింక్ లైక్ ఏ లాయర్. సో దీస్ ఆర్ ద పబ్లికేషన్స్ ఆఫ్ ఎలిజబెత్ రాల్ఫ్ మెడ్జ్. ద ప్రజెంట్ పోయం అకంప్లిష్మెంట్స్ వాజ్ ఫస్ట్ పబ్లిష్డ్ ఇన్ రాడ్క్లిఫ్ క్వార్టర్లీ. సో మనం ప్రస్తుతం డిస్కస్ చేస్తున్న పోయం అనేది రాడ్క్లిఫ్ అనే ఒక మ్యాగజైన్లో 1975లో ప్రచురించబడింది. ఇట్ డీల్స్ విత్ జెండర్ రోల్స్ ఇన్ ఏ హ్యూమరస్ మేనర్ అండ్ హైలైట్స్ ద డిఫరెన్షియల్ ఎక్స్పెక్టేషన్ ఫర్ మదర్స్ అండ్ ఫాదర్స్. పోయం యొక్క కాన్సెప్ట్ ఏంటంటే జెండర్ రోల్స్ అంటే సొసైటీలో మేల్ యొక్క పాత్ర ఏంది, ఫిమేల్ యొక్క పాత్ర ఏంటిది, వాళ్ళు పొందుతున్న రెస్పెక్ట్ ఎట్లా ఉంది, అండ్ డిఫరెన్షియల్ ఎక్స్పెక్టేషన్స్ ఫర్ మదర్స్ అండ్ ఫాదర్స్ అంటే సొసైటీలో ఎవరిని ఎట్లా ట్రీట్ చేస్తారు, విమెన్ అనేవాళ్ళు తక్కువగా ట్రీట్ చేయబడుతున్నారు, వాళ్ళకు కూడా ఈక్వల్ రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది ఈ పోయంలో కాన్సెప్ట్. The poem describes how men and women seem to perform the duties in two distinct spheres. Women are naturally expected to take care of domestic sphere. Men are as naturally expected to participate in the public sphere. అంటే పోయంలో మనకు డిస్కస్ చేయబడ్డ అంశాలు ఏంటంటే వాట్ ఈజ్ ద రోల్ ఆఫ్ మెన్, వాట్ ఈజ్ ద రోల్ ఆఫ్ విమెన్, వాళ్ళ యొక్క పాత్రలు ఏంటివి అండ్ వాళ్ళకి ఇవ్వబడుతున్న రెస్పెక్ట్ ఎట్లా ఉంది, మదర్ చేసే పనులేంటి, ఫాదర్ చేసే పనులేంటి అనే అంశాలని కొంచెం కామిక్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో పర్ఫామ్ ద డ్యూటీస్ ఇన్ టూ డిస్టింక్ట్ స్పియర్స్ అంటే రెండు రంగాలకు సంబంధించి ఎవరెవరు ఏమేమి పనులు చేస్తారనేది చెప్పడం జరిగింది. విమెన్ ఆర్ న్యాచురల్లీ ఎక్స్పెక్టెడ్ టు టేక్ కేర్ ఆఫ్ డొమెస్టిక్ స్పియర్ అంటే స్త్రీలకు సంబంధించి ఇంటికి సంబంధించిన విషయాలను చూసుకోవడం అనేది వాళ్ళ యొక్క బాధ్యత. మెన్ ఆర్ న్యాచురల్లీ ఎక్స్పెక్టెడ్ టు పార్టిసిపేట్ ఇన్ ద పబ్లిక్ స్పియర్స్ అంటే సొసైటీకి వెళ్ళి ఎక్కడైనా జాబ్ చేసి కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత మెన్ది. మెన్స్ కాంట్రిబ్యూషన్ టు సొసైటీ ఈజ్ సెలబ్రేటెడ్ whereas women's invisible labor at home goes unacknowledged and unpaid. అంటే పోయిట్ యొక్క ఉద్దేశం ఏంటిదంటే స్త్రీలు చేసే పనుల కంటే మగవాళ్ళు జాబ్ చేసే దానికంటే స్త్రీలు ఎక్కువగా కష్టపడతారు, అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ అనేది రికగ్నైజ్ చేయబడట్లేదు, తర్వాత వాళ్ళకి సరి అయిన గుర్తింపు లేదు అనేది పోయిట్ చెప్తుంది. The poem is all about historical figures in the past. The poet says how they could do great things and how they got name and fame. అంటే ఇందులో మనకి పోయిట్ ఏం చేస్తుందంటే కొన్ని చరిత్రలో గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళు సాధించిన అంశాలు ఏమున్నాయి, వాళ్ళు ఎట్లా సాధించగలిగారు, ఎవరి యొక్క కాంట్రిబ్యూషన్ వల్ల వాళ్ళు ఇటువంటి గొప్ప అంశాలని సాధించగలిగారు అనేది పోయిట్ డిస్కస్ చేస్తుంది. The poem is all about the historical figures in the past. The poet says how they could go do great things and how they got name fame. అంటే వాళ్ళు ఎట్లా సాధించగలిగారు, ఎట్లా గొప్ప గొప్ప వ్యక్తులు అయినారు అనే విషయాన్ని పోయిట్ డిస్కస్ చేస్తుంది ఇక్కడ. అరిస్టాటిల్ wrote great books and Milton wrote an epic poem Paradise Lost. Dante wrote the Divine Comedy. Shakespeare wrote many sonnets. అంటే అరిస్టాటిల్ గొప్ప గొప్ప పుస్తకాలు రాసిన, మిల్టన్ యొక్క ప్యారడైజ్ లాస్ట్ అనే ఎపిక్ రాసిన, డాంటే యొక్క డివైన్ కామెడీ రాసిన, షేక్స్పియర్ సానెట్ రాసిన, ఇవన్నీ కూడా ఎవరి యొక్క కాంట్రిబ్యూషన్ వల్ల అయిందని చెప్తుందంటే ఇట్ కుడ్ ఆల్ పాసిబుల్ విత్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ హెల్ప్ మేట్ అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ యొక్క
వైఫ్ యొక్క కాంట్రిబ్యూషన్ వల్ల సాధ్యమైంది అని చెప్తుంది పోయెట్. ఇఫ్ దే హ్యాడ్ టు స్పెండ్ విత్ హౌస్ హోల్డ్ టాస్క్స్ దే మే నాట్ ప్రొడ్యూస్ వర్దీ థింగ్స్. అంటే పైన చెప్పబడ్డ అరిస్టాటిల్ కానీ, మిల్టన్ కానీ, షేక్స్పియర్ కానీ, డాంటే కానీ వీళ్ళు ఇంటికి సంబంధించిన పనులన్నీ చేసుకుంటూ ఉంటే ఇటువంటి గొప్ప పనులు చేసి ఉండేవాళ్ళు కాదేమో అని పోయిట్ అభిప్రాయపడుతుంది. ఎడ్మండ్ బర్క్, ఐరిష్ స్టేట్స్మన్, he did not spend his time with kids, he spent his time to speak about revolutions. అంటే ఐరిష్కి సంబంధించిన ఒక గొప్ప వ్యక్తి ఎడ్మండ్ బర్క్ తన యొక్క పిల్లలతోటి తన యొక్క ఫ్యామిలీకి ఎక్కువ టైం ఇవ్వకుండా సమాజంలో ఉన్న విషయాలపైన చర్చించేవాడు. సో అట్లా తన ఫ్యామిలీకి టైం ఇస్తే అటువంటి గొప్ప వ్యక్తిత్వాన్ని సాధించేవాడు కాదేమో అని చెప్తుంది. అండ్ సోక్రటిస్ taught his students without interruption. Homer wrote great works. Iliad, they were not bothered about household duties. అంటే సమాజంలో గొప్ప గొప్ప పేర్లను సాధించిన సోక్రటిస్ కానీ, తర్వాత మనకి హోమర్ కానీ, వాళ్ళు హౌస్ హోల్డ్కి సంబంధించిన ఇంటికి సంబంధించిన విషయాలతో ఇబ్బంది పడకుండా వాళ్ళు గొప్ప గొప్ప వ్యక్తులుగా అయ్యారు అనేది పోయెట్ యొక్క అభిప్రాయం. న్యూటన్ ఇన్వెంటెడ్ ద క్యాల్కులస్, డార్విన్ సాట్ ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్, హోమ్స్ అండ్ బ్రాండీస్ ఇన్ఫ్లుయెన్షియల్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ gave their wise opinions. Poet says that many personalities mentioned here did not take care of their little ones. The poet says that women are naturally always helpful to family members and helping their child development and growth. అంటే మనకి సమాజంలో గొప్ప గొప్ప పేరుని సాధించిన డార్విన్ కానీ, తర్వాత హోమ్స్ అండ్ బ్రాండీస్ కానీ, సో వాళ్ళు కుటుంబానికి ఎక్కువగా టైం ఇవ్వకుండా వాళ్ళు గొప్ప గొప్ప వ్యక్తులుగా కావడానికి సహకరించింది ఎవరంటే వాళ్ళ యొక్క హెల్ప్మేట్, ఫ్యామిలీ యొక్క కోఆపరేషన్ వల్లనే వాళ్ళ ఒక గొప్ప గొప్ప విజయాలను సాధించడం జరిగింది అని పోయెట్ చెప్తుంది. కంక్లూజన్, ద పోయెట్ సేస్ దట్ ఉమెన్స్ tireless efforts to settle the family should be noticed and women's success in the public sphere should be recognized. ఈ పోయం ద్వారా పోయిట్ ఏం చెప్తుందంటే మనకి సమాజంలో విమెన్ యొక్క రోల్ అనేది రికగ్నైజ్ చేయబడాలి. అండ్ వాళ్ళు ఎంత కష్టపడతారో వాళ్ళకు ఒక ప్రాపర్ ఐడెంటిటీ అనేది ఉండాలి. ఉమెన్ సక్సెస్ ఇన్ ద పబ్లిక్ స్పియర్ షుడ్ బి రికగ్నైజ్డ్. అంతేకాకుండా ఇంట్లోనే కాకుండా సమాజంలో కూడా చాలామంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క గ్రేట్నెస్ అనేది నోటీస్ చేయాలనేది చెప్తుంది. సో ఫైనల్గా ఏంటంటే అకంప్లిష్మెంట్ అనే పోయంలో జెండర్ రోల్స్ అనే దాని గురించి డిస్కస్ చేయబడుతుంది. మెన్ యొక్క రోల్ ఏంటి, విమెన్ యొక్క రోల్ ఏంటి. సో ఫైనల్గా పోయెట్ చెప్పేది ఏంటంటే సమాజంలో విమెన్ యొక్క రోల్ అనేది రికగ్నైజ్ చేయబడాలి, ఐడెంటిఫై చేయబడాలి, సరి అయిన రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి అనేది పోయెట్ కోరుకుంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సమ్మరీ ఆఫ్ అకంప్లిష్మెంట్స్.